అనుదినం స్తుతించెదనీ నామం దేవా అనుదినం. ఎడారిలో ప్రవాహములు. వారు యుద్ధములో కొల్లగొట్టిన సొమ్ముతో దేవుని మందిరమును కాపాడుటకు ప్రతిష్ఠించిరి. మొదటి దినవృత్తాంతములు 26-27. పురాతన యుగములో మహాగొప్ప అరణ్యములను కాల్చివేసిన అగ్నిశక్తిని ఈనాడు భూగర్భ బొగ్గుగనులో భద్రపరిచి ఉన్నారు. మన శ్రమల వలన యాత్రికుని ప్రయాణములో గొప్ప హృదయములు సిద్ధపరచబడిననియు వాటి వలన అనేకులను సిద్ధపరచగలమనియు ఒకనాడు తెలుసుకుంటాం. అందును బట్టి అనేక మంది యాత్రికులను మన రాజపురమునకు తోడుకొని వెళ్ళగలం. ఇతరులకు సహాయం చేయుటకు ఆధారం శ్రమల గుండా విద్యోత్సవంతో వచ్చుటే. సనుగు కొనుచు పడిన బాధ ఎవరికిని ఏ మంచిని చేయదు. పౌలు తనతో సమాధిని మోయక స్తుతినే మోయిచుండెను. అతని శ్రమ ఎక్కువగుచున్న కొలది తన బలిపీఠం మీద నుండి మరింత ఎక్కువైన ఆనందంతో కేకలు వేయుచుండెను. మీ విశ్వాసము నిమిత్తము పానార్పణముగా పోయబడినను నాకు ఆనందమేనని చెబుతున్నాడు. నేడు నాకు వచ్చు ప్రతిదానిలో నుండి బలమును స్వీకరించుటకు దేవుడు సహాయం చేయను. ఎక్కడో దూరముగా ఆయన నన్ను ఒక చిన్న పంజరములో పెట్టెను. నా రెక్కలతో ఆ పంజరమును కొట్టక ఆయన తన చిత్తానుసారముగా అక్కడ పెట్టినందుకు మరింత సంతోషంతో స్తుతిగీతము పాడెదను.